మాజీ మంత్రివారి అలపటి రాజా గారికి, సీసీ కెమెరాలు, ఫర్నిచర్ మరియు గ్రామ సర్పంచ్ శ్రీ ఈపూరు రామయ్య గారు తరగతి గదులను ఆవిష్కరించడానికి ఒక 2 నిమిషాలు హంగులతో నిర్మించబడినటువంటి తరగతి గదులు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు సంతోషం, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఉన్నత చదువులకి విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడ నివాసం ఏర్పరచుకొని ఆర్థికంగా బలంగా ఈ రోజున ఉండి పుట్టిన పుడమ తల్లికి నేను ఏదో ఒకటి చేయాలి, జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి ధరియతే అన్నట్టుగా ఈనాడు ఈ పుడమ తల్లి పులకించేలాగా ఈ ఇద్దరు దంపతులు ఇద్దరు కూడా అన్యోన్యంగా నేను సైతం అనేది మరి వారిద్దరికి ఎవరు సైతం అనేది వాళ్ళిద్దరూ కలిసి ఇక్కడ నాటిన మొక్క. మరి మీ అందరికీ తెలుసు ఈ రోజున ఎంతటి సువిశాలమైనటువంటి భవన నిర్మాణంతో సుందరాంగంగా తీర్చిదిద్దబడిందో మనందరం కూడా చూసినటువంటి సంఘటన. కళ్ళ కట్టినట్టుగా కనపడుతున్నటువంటి ఈ సుందర భవన సముదాయాన్ని ప్రభుత్వ పరంగా ఎంత చేసినా కూడా అది ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఈ రకంగా ఉంటుంది అని చెప్పి నిరూపించినటువంటి వాస్తవ రూపం ఈనాడు ఈ పాఠశాల యొక్క భవన సముదాయం. జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి. కన్న తల్లి కన్న నేల స్వర్గం కన్నా గొప్పది అని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఇచ్చినటువంటి డైలాగ్ ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా ఈ సమావేశానికి కరెక్ట్గా అంటేటువంటిది. కాబట్టి నందమూరి తారక రామారావు గారికి మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేస్తూ ప్రజాక్షేత్రంలోకి నెట్టిన నందమూరి తారక రామారావు గారి ఆశయాలకు మరొక్కసారి అందరూ కూడా కరతాళ ధ్వనులతో చప్పట్లు పెట్టి అభినందనలు తెలిపారు. తర్వాత పేదవాడిని ప్రపంచానికి పరిచయం చేసేది చదువు. అదేవిధంగా విధిరాత ఎలా ఉన్నా విజ్ఞానవంతులుగా వికాసవంతులుగా విద్యార్థులను తీర్చిదిద్దేది విద్యాలయం. పరీక్షలంటే భయపడే వాడికి ప్రపంచ స్థాయి మేధావులుగా శాస్త్రజ్ఞులుగా మలిచేది ఉపాధ్యాయులు. ఇలాంటి శక్తినంతా కూడా
ఒక గుడిలాగా కట్టుకున్నటువంటి ఒక బడిని, ఆ శక్తిని అర్థం చేసుకొని గతాన్ని జ్ఞాపకాల్ని మర్చిపోకుండా తన సొంత ఊరు కోసం అక్కడి నుంచి వచ్చి బాధ్యత అంతా తనపై వేసుకొని మేము సైతం అంటూ అందరినీ గ్రూప్ లాగా చేసుకొని ఒక మంచి పాఠశాలను నిర్మించినటువంటి ధూళిపాడ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. చూస్తా ఉంటే అన్ని స్కూల్స్ లోపలికి వెళ్ళాం, చాలా మంది స్కూల్స్ కట్టారు. కాకపోతే డీటెయిల్స్ ఇంపార్టెంట్. అంటే ఆ రంగులు వేసే విధానం, డీటెయిల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అందులో వారి హృదయం ప్రతిబింబిస్తూ ఉంటుంది. రెండోది, చాలా చక్కగా ప్రైవేట్ స్కూల్స్తో సమానంగా అందంగా ఉన్నాయి. రెండోది, వాళ్ళ పిల్లలు కూడా తీసుకొచ్చారు అక్కడి నుంచి. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫ్లైట్ టికెట్లు ఇంకో 15 లక్షలు అయి ఉంటాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీరు పెరిగిన వాతావరణం ఇది కాబట్టి వీళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుంది. జనరేషన్ మారే కొద్దీ అంత అటాచ్మెంట్ ఉండదు. అయినప్పటికీ కూడా వాళ్ళందరినీ తీసుకువచ్చి, వాళ్ళ అబ్బాయి చెప్తా ఉన్నారు, నేను ఒక స్టార్టప్ మొదలు పెట్టాను అమెరికాలో, పెద్దదైన తర్వాత ఇండియాలో బ్రాంచ్ పెడతాను అని చెప్పి. అంటే వారికి కూడా ఆలోచన విధానానికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను.